గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్లయింట్ విజిట్ సిరీస్ అనమాట. దిస్ ఈస్ డే 5 అనమాట. డే 4 స్కిప్ చేసేద్దాం. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఏం పెద్దగా జరగలేదు. క్లయింట్ వాళ్ళు కూడా మార్నింగే బయలుదేరిపోయారనమాట. జస్ట్ ఒక మీటింగ్ జరిగింది అంతే, ఇంకా వెళ్ళిపోయారు. వేరే లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈవినింగ్కే ఫ్లైట్ బుక్ చేసుకున్నారనమాట. సో ఆఫ్టర్నూన్కే అందరూ బయలుదేరారు. సో తనే అనమాట మా లీడ్. సో ఇది మా ప్రాజెక్ట్లో మా టీంలో ఇంకో సపరేట్ టీం అనమాట. సో మిగతా వాళ్ళంతా డిఫరెంట్ సైడ్స్ కూర్చున్నారు. జస్ట్ అలా ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫ్యూ మెమరీస్ అంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బయట హోటల్లో చేద్దామని చెప్పి బయలుదేరాము. సో చూసారా, క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే సడన్గా వర్షం పడుతుంది. కాసేపు ఏమో చాలా గట్టిగా పడింది వర్షము. తర్వాత ఇంకా ఆగిపోయింది. ఇంకా క్యాబ్ తీసుకొని మేమైతే నవాబ్స్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో గచ్చిబౌలి కొండాపూర్ అవేలో ఉంటుంది కదా నవాబ్స్ రెస్టారెంట్. సో దానికైతే వెళ్ళాము. సో ఓవరాల్గా అయితే చాలా పెద్దగానే ఉంది రెస్టారెంట్. ఇది వచ్చేసి లీ మెరిడియన్ హోటల్కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ మా టీం వరకు మాత్రం అనమాట. లంచ్ క్లయింట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే రిజర్వ్ చేసుకున్నాము. సో ఇదే అనమాట మా ఎంటైర్ టీం. ఇంకా కొందరు ఉన్నారు, బట్ వాళ్ళది ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ బయలుదేరిపోయారనమాట. అంటే ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా వెళ్ళడానికి లైక్ బయలుదేరాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. సో అందుకే లగేజెస్ మొత్తం హోటల్లో చెక్అవుట్ చేసేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు. ఇంకా లాస్ట్కి గ్రేప్ జ్యూస్తో ఎండప్ చేసినాం అనమాట టీమ్. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది మనమే అనమాట. ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ ఈమెయిల్ సెండ్ చేయాలన్నమాట. సో అందుకు ఓపెన్ చేశాను, మళ్ళీ క్లోజ్ చేసాలండి వితిన్ 5 minutesలో. సో యాక్చువల్లీ షిఫ్ట్లో ఉన్నాను ఆ రోజు. మిగతా వాళ్ళు జర్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నాట్ పాసిబుల్ కదా లాగిన్ కావడానికి. సో అందుకు వాళ్ళు ట్రావెల్లో ఉంటారు. సో నేనే ఉన్నాను షిఫ్ట్లో. సో ఫైనల్లీ వెళ్ళిపోయారనమాట, బయలుదేరారు. సో ఇంకెప్పుడు కలుస్తామో తెలియదు. ఇదే లాస్ట్ వ్లాగ్ మేబీ, బికాస్ వాళ్ళు వేరే లొకేషన్. మళ్ళీ ఏదైనా క్లయింట్ విజిట్ ఉంటే కానీ మళ్ళీ మీట్ అవ్వలేము. బట్ అప్పటి వరకు ఎవరుంటారో తెలియదు కదా. ఇంకా బిల్స్ అవన్నీ పే చేసిన తర్వాత బయట ఒక పాన్ షాప్ ఉంది అండ్ టీ షాప్ కూడా ఉందన్నమాట అక్కడే. సో ఇరానీ చాయ్ తీసుకున్నాను నేనైతే. ఇంకా వీళ్ళు పాన్ అయితే తీసుకున్నారు. సో ఇలా ఉందన్నమాట, చూపిస్తున్నారు. బికాస్ నేను తినలేదు, సో వీడియో కోసం అన్నా చూపి అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో మేము ముగ్గురం టీ అయితే తాగుతున్నాం, ఇరానీ చాయ్.
సో దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు ఆఫీస్. సో నేనైతే నా పీజీ ఆన్ ద వేలోనే వస్తుందనమాట. సో అక్కడ దిగేసి వెళ్ళిపోతానని చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి. సో దారిలో డ్రాప్ చేసిస్తారు. నా పీజీ అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. డిఎల్ఎఫ్ సర్కిల్ దగ్గర దిగేస్తే కొంచెం నడుచుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. ఇంకా ఇవాళతో క్లయింట్ విజిట్ వ్లాగ్స్కి ఒక ఫుల్ స్టాప్ అనమాట. బట్ వ్లాగ్స్ ఓకే, మినీ షార్ట్స్ అయితే వస్తాయి, చూడండి, కొంచెం బేర్ చేయండి, ట్రై చేస్తాను. ఇంకా చాలానే వ్లాగ్స్ రెడీగా ఉన్నాయి, బట్ ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు అనమాట, అంతే. బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందరినీ కలవడం, లైక్ ఇంటరాక్షన్ ఉండడము, అదంతా మంచి మెమొరీస్. నా లాస్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా బాగానే ఉండే. లాస్ట్ మినిట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఆ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, చూడండి. సో ఇది కూడా ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ జర్నీ, అంతే. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ మై టీమ్మేట్స్. సో నైస్, వెల్ స్పెండ్ దిస్ ఎంటైర్ వీక్ వెల్ స్పెండ్. సో అదనమాట. ఇవాళ కొంచెం వర్క్ ఉంది. ఇవాళ నాకు బీ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలి. సో సీ యూ గైస్, బాయ్, సీ యూ అగైన్ ఫర్ ద నెక్స్ట్ రికార్డింగ్, బాయ్.